అసెంబ్లీ శాసన మండలి సమావేశాల విషయంలో వైసీపీ ద్వంద్వ ప్రమాణాలను పాటిస్తోంది. శాసనసభకు ఎమ్మెల్యేలు డుమ్మా కొడుతూ ఉంటే ఎమ్మెల్సీలు మండలికి హాజరవుతున్నారు. ఈ వ్యవహారం విమర్శలకు తావిస్తోంది. ఇది ఫ్యాన్ పార్టీ రాజకీయ వ్యూహమా? ఒక సభలో అయినా గళం విప్పకపోతే వైసీపీని జనం నమ్మరనే ఉద్దేశంతోనే ఇలా చేస్తున్నారా? పెద్దల సభకు హాజరవ్వడం, శాసనసభకు గైర్ హాజరవ్వడం ఏం రాజకీయం? వాజ్ ది స్టోరీ? వైసీపీలో విచిత్రమైన పరిస్థితులు ఉన్నాయి. ఎమ్మెల్యేలు అసెంబ్లీకి డుమ్మా కొడుతుంటే ఎమ్మెల్సీలు శాసన మండలికి హాజరవుతున్నారు. పెద్దల సభలో వైసీపీ వాణి వినిపిస్తుంటే శాసనసభలో మూగపోతోంది. పార్టీ ద్వంద్వ వైఖరికి ఇది నిదర్శనంగా నిలుస్తోంది. ఒకే పార్టీ రెండు విధాలుగా వ్యవహరించడం విమర్శలకు తావిస్తోంది. ప్రభుత్వమేమో అసెంబ్లీకి హాజరై అన్ని అంశాలపై చర్చించాలని పులివెందుల ఎమ్మెల్యే జగన్ను కోరుతోంది. కానీ ప్రతిపక్ష నేత హోదా ఇవ్వకపోతే సభకు రాను అని చిన్నపిల్లాడిలా జగన్ మారం చేస్తున్నారు. లీడర్ ఆఫ్ అపోజిషన్ దేబిరిస్తే ఇచ్చేది కాదు, ప్రజల మద్దతుతో తెచ్చుకోవాల్సింది. కానీ గత ఎన్నికల్లో అంత సీన్ లేకపాయే. మరి ఇప్పుడు ప్రతిపక్ష నేత హోదా విషయంలో అంత చింత ఎందుకో జగన్కే తెలవాలి. ఇక శాసన మండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ విలక్షణమైన రాజకీయ నేత. ఏ పార్టీలో ఉన్నా తన ప్రత్యేకతను చాటుకుంటున్నారు. గత ఎన్నికల్లో విజయనగరం జిల్లా చీపురుపల్లిలో ఓటమి తర్వాత బొత్స పని అయిపోయిందనుకున్నారు. కానీ విశాఖ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికై మండలిలో ప్రతిపక్ష హోదా పొందడంతో వైసీపీ అధ్యక్షుడు జగన్ కుమిలిపోతున్నారని సమాచారం. తనకు లేని ఈ స్టేటస్ బొత్సాకు రావడంతో ఆత్మన్యూన్యత భావంలో ఉన్నారని ఫ్యాన్ పార్టీ సర్కిల్స్లో వినిపిస్తుంది. ప్రతిపక్ష నేతగా మండలిలో కూటమి ప్రభుత్వాన్ని బొత్స ఇరకాటంలో పెడుతున్నారు. కానీ జగన్ అసెంబ్లీకి హాజరవ్వకుండా ముడుచుకొని కూర్చుంటున్నారన్న విమర్శలు ఉన్నాయి. ఎన్నికల్లో వైసీపీ 11 అసెంబ్లీ స్థానాలకే పరిమితం కావడంతో శాసనసభలో జగన్కు ప్రతిపక్ష నేత హోదా రాలేదు. 2019 ఎన్నికల్లో 151 స్థానాలు గెలుచుకొని రికార్డు సృష్టించిన పార్టీకి 2024 ఎలక్షన్లో తన పార్టీకి ప్రతిపక్ష హోదా రాకపోవడం జగన్ పార్టీకి ఇబ్బందికర పరిణామంగా మారింది. ఈ నెల 18 నుంచి ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈసారి కూడా గతంలో మాదిరిగానే అటెండెన్స్ రిజిస్టర్లో జగన్ సంతకం పెట్టి వెళ్లిపోతారని కొందరు, అసలు సభకే రారని మరికొందరు ఆఫ్ ద రికార్డుగా చెబుతున్నారు. జగన్ అసెంబ్లీకి వెళ్లేది లేనిది స్పష్టంగా చెప్పని బొత్స తాను మాత్రం గతంలో మాదిరిగానే మండలి సమావేశాలకు హాజరవుతానని తేల్చేశారు. బడ్జెట్ సమావేశాలకు డుమ్మా కొట్టిన జగన్ బెంగళూరు ప్యాలెస్లో సేద తీరితే బొత్స సత్యనారాయణ మాత్రం మండలి హాజరై ప్రభుత్వ విధానాలపై విరుచుకుపడిన విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. పులివెందుల ఎమ్మెల్యే జగన్ శాసనసభకు రాకపోయినా మండలిలో ప్రతిపక్ష నేత బొత్స సమావేశాలకు హాజరవడం కొందరిలో లేనిపోని అనుమానాలను క్రియేట్ చేసింది. ఈ విషయంలో వైసీపీ డబుల్ స్టాండ్ ఏమిటో చాలా మందికి అర్థం కావడం లేదు. బాధ్యత గల ప్రతిపక్ష నేతగా బొత్స శాసన మండలి సమావేశాలకు హాజరవడం, అందుకు భిన్నంగా పార్టీ చీఫ్ జగన్ శాసనసభకు గైరాజరవడం చాలా మందిని ఆశ్చర్యానికి గురిచేసింది. అంతేకాదు, ఈ విషయంలో కూటమి నేతలతో ప్రజలు కూడా జగన్ వైఖరిని తప్పుబట్టారు. ఒకరు ఎడ్డమంటే మరొకరు తెడ్డమనడం ఏంటనే ప్రశ్న వస్తోంది. జగన్తో సహా 11 మంది ఎమ్మెల్యేలు ప్రతి నెల జీతాలు తీసుకుంటూ ప్రజా సమస్యలు చర్చించేందుకు సభకు ఎందుకు వెళ్లరని కొందరు ప్రశ్నిస్తున్నారు. శాసనసభకు హాజరు కాకపోతే 11 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేసి ఉప ఎన్నికల్లో కొత్త వారికి అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. అసెంబ్లీ సమావేశాలకు హాజరు అంశంపై పార్టీ చీఫ్ జగన్, మండలి ప్రతిపక్ష నేత బొత్స వ్యవహార శైలి భిన్నంగా ఉంది. వర్షాకాల భేటీకి తాను హాజరవుతానని బొత్స సత్యనారాయణ చెప్పినా జగన్ మాత్రం స్పష్టం చేయలేదు. ప్రతిపక్ష నేత హోదా ఇస్తేనే శాసనసభకు హాజరవుతానని జగన్ అనడం సరికాదని, ఈ వంకతో డుమ్మా కొట్టడం తప్పని విశాఖ వైసీపీ సర్కిల్స్లో వినిపిస్తోంది. కనీసం బొత్స సత్యనారాయణను చూసి అయినా జగన్ నేర్చుకుని అసెంబ్లీకి హాజరై ప్రజా సమస్యలు చర్చించాలని కోరుతున్నారు. మరి ఈసారి ఫ్యాన్ పార్టీ చీఫ్ జగన్ శాసనసభకు హాజరయ్యే విషయంలో
ఏ నిర్ణయం తీసుకుంటారో అన్న అంశంపై చర్చ సాగుతోంది. అయితే వైసీపీలో ఒకరు శాసన మండలికి హాజరవడం, మరొకరు శాసనసభకు గైరాజరవడం పార్టీ వ్యూహంలో భాగమన్నది రాజకీయ విశ్లేషకుల భావన. అంతే తప్ప జగన్ నిర్ణయానికి వ్యతిరేకంగా బొత్స సత్యనారాయణ వ్యవహరిస్తున్నారన్న వాదన సరికాదని అంటున్నారు. ఇదంతా ఫ్యాన్ పార్టీ పొలిటికల్ స్ట్రాటజీ అని మరికొందరి మాట. అసెంబ్లీ సమావేశాలకు జగన్ హాజరయ్యే విషయంలో ఏం జరుగుతుందో చూడాలి.